అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా గోడు చిక్కుళ్ళు అండి. గోడు చిక్కుళ్ళు వచ్చేసి నేను ఒక 1/2 కిలో గోడు చిక్కుళ్ళు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఇలా ఎంత పొడుగు చేసుకుంటే చాలా బాగుంటాయండి. చిన్నవి కూడా చేసుకోవచ్చు, కొన్ని చిన్నవి కొన్ని పెద్ద సైజు లాగా చేస్తున్నానండి. గోడు చిక్కుళ్ళ గ్రేవీ అండి. గోడు చిక్కులతో గ్రేవీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. గోడు చిక్కులు చాలా ఇష్టపడరు, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ గోడు చిక్కులు తీసుకోవాలండి. ఓ బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఓ బాండీ పెట్టుకొని శనగిత్తులు 1 కప్పు వేసుకోవాలండి. 1 కప్పు శనగిత్తులు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. శనగిత్తులు తీసి పక్కన పెట్టుకోవాలండి. అవి చల్లార్చుకోవాలి. ఈ లోపల బాండీ పెట్టుకొని అదే బాండీలో ఆయిల్ 2 గంటలు ఆయిల్ పోసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డల ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్క, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇలాంటి గోడు చిక్కుళ్ళు ఇప్పుడు వేసుకోవాలి. గోడు చిక్కుళ్ళు చక్కగా మనకి మెత్తగా మగ్గిపోవాలండి. మనం ఉడకబెట్టుకోకుండా ఇట్లాగే తాలింపులు వేసుకొని మగ్గించుకుంటున్నాం. మనం మగ్గుతున్నాయి కదండి. ఇదిగోండి టమాటాలు వచ్చేసి ఒక 3 టమాటాలు అండి, చిన్న సైజు టమాటాలు, సన్నగా కోసుకున్న టమాటాలు. టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే ఎప్పుడైనా మనం సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్, పసుపు మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ లోపల మనకు గ్రేవీ కోసం కొన్ని మసాలాలు రెడీ చేసుకున్నాం. ఇదిగోండి, మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి పచ్చి కొబ్బరి అండి, కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం పచ్చి కొబ్బరి వేస్తున్నా. కొన్ని చిన్నెల్లిపాయలు, ఇదిగోండి కొన్ని చిన్నెల్లిపాయలు, కొంచెం చిన్న సైజు ఒక అల్లం ముక్క ఇందాక వేసుకున్నాక. ఇవ్వండి మన పల్లీలు చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ పల్లీలు కూడా వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. చక్కగా మనకి మగ్గిపోయినాయండి. మనకి గోడు చిక్కులు కూడా మగ్గిపోయినాయి, టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం వచ్చేసి 1 స్పూను కారం. మనం గ్రేవీ మొత్తం మిక్సీకి వేసుకున్నాం కండి, ఆ గ్రేవీ మొత్తం మనం ఇట్లా వేసేసుకోవాలి. చూసారా చక్కగా మనకి గ్రేవీ చూడండి. నేను వాటర్ వచ్చేసి కొన్నే పోసానండి. వాటరు ఇట్లా చిక్కగా ఉండేటట్టు కావాలంటే, మీకు ఇంకొద్దిగా చిక్కగా కావాలంటే కొంచెం పోసుకోవచ్చండి. నేను ఆ మిక్సీ గిన్నె కడిగి పోసానండి 1 గ్లాసు అంతే. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి, మనకు సరిపోయిందా లేదో ఉప్పు నాకైతే కొంచెం ఉప్పు తక్కువైందండి, ఉప్పు కొంచెం వేసుకుంటా. చక్కగా చూస్తున్నారా, ఆయిల్ మాత్రం మనకు చక్కగా పైకి వచ్చేసిందండి. ఇలా ఆయిల్ పైకి వస్తే ఎప్పుడైనా మనకు కర్రీ అయిపోయినట్టండి. గ్రేవీ గోడు చిక్కుళ్ళ గ్రేవీ అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందామండి. ఉప్పు కూడా మనకి కరెక్ట్ సరిపోయింది. ఓ బౌల్లో తీసేసుకుందాం. మనం దించేసుకొని మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టకుండా మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. బౌల్లో తీసుకున్నాం కట్ చేసి. చూసారు కదా, కర్రీ చక్కగా మనకు అయిపోయింది. ఇలా గోడు చిక్కుళ్ళు కర్రీ గ్రేవీ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయండి. మన చపాతీలోకి కానీ పులకా కానీ వేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.